హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా! ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఎలా అంటే మనకి కొన్ని ఆహ్, ఉంటాయి కదా! మెడికల్ పరంగా స్టాఫ్ నర్సు, మనకి ఇంకా ఎర్లీ ఈ మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ అని, అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అని, అండ్ ఫార్మసిస్ట్ అని, అండ్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్‌లో ఉండే వేకెన్సీస్ అనేది భర్తీ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. అయితే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి. అండ్ నేను ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ మింత్రాలో 50% ఆఫర్ అనేది వస్తుంది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. సో మనకి ఏంటంటే ఇది కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే తీసుకుంటున్నారు. బట్ ఆఫ్టర్ 2 years ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక మనకి పర్మనెంట్ గవర్నమెంట్ కింద అయితే చేస్తారు. సో అది. అండ్ ఇక్కడైతే ఏమి ఇచ్చారు, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అయితే ఇది మనకి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడ అదైతే ఇచ్చారు కదా. ఎన్హెచ్ఎం అండ్ ఇది ఎన్యుహెచ్ఎం ఉంటుంది కదా. సో వాటిల్లో ఉండే చిత్తూరు డిస్టిక్ నుండి అయితే వెలువడింది ఇది. సో ఈ చిత్తూరు డిస్టిక్లో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్. సో అయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషను, పర్ మంత్ రెమ్యునేషను, అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, స్కీము, అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో అట్లా వెళ్తే ఇక్కడైతే చూడండి, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. ఈ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు ఏంటంటే శ్రీకాళహస్తిలో మనకి అయితే పోస్టింగ్ అనేది ఉంటుంది. మొత్తం టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే మస్ట్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో ఈ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనే పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిల్ అయినా ఫీమేల్ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత అంటే స్టార్టింగ్ 15K అనేది ఉంటుంది. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, వెయిట్ చేయండి. సో 15K పర్ మంత్ రెమ్యునేషన్ ఇస్తూ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో అయితే ఉంటుంది లొకేషన్. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫార్మసిస్ట్ అయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేది ఇచ్చారు కదా. ఇది మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చారు. సో అలా అయినా మనకి 10th క్లాస్ అయినా సరే ఉండాలి, లేదా పాస్ ఇన్ డి ఫార్మా, బీ ఫార్మా చేస్తారు కదా, అదైనా చేసి ఉండాలి. ఆర్ మనకి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ అండ్ రికగ్నైజ్డ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే ఫార్మసిస్ట్ కోర్స్ అయినా చేయాలి, ఇంటర్లో వొకేషనల్ కోర్స్ అయినా చేయాలి. సో ఇంటర్లో వొకేషనల్ కోర్స్ అయినా 10th క్లాసు అండ్ బీ ఫార్మా కానీ ఎం ఫార్మా కానీ చేసి ఉండాలి. సో అయితే ఇవి మొత్తం అంటే వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి అనేది అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగే వీళ్ళకి ఎంత 24K పర్ మంత్ రెమ్యునేషన్ అయితే వస్తుంది, ఇక్కడ మెన్షన్ చేశారు, అదొకటి. అండ్ ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏంటంటే మొత్తం మనకి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆర్ 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇంటర్ మీద ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్ మీద ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది అది చేసిన వాళ్ళైనా, లేకపోతే బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ మనకి చేస్తారు కదా వాళ్ళైనా, లేకపోతే లైఫ్ సైన్సెస్ ఫస్ట్ క్లాస్ పీజీ విత్ డిప్లొమా ఎంఎల్టీ ఇష్యూడ్ బై అని ఇచ్చారు కదా, అది చేసినా సరే చేయాలి. లేకపోతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు.
సో అప్రెంటిస్‌షిప్ కూడా ట్రైనింగ్ అవ్వాలి. ఈ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైనా సరే ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా స్టార్టింగ్ 23.393 అయితే వీళ్ళకి పర్ మంత్ రెమ్యునేషన్ అయితే ఇస్తున్నారు. సో అది అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే స్టాఫ్ నర్స్ ఉంటారు కదా, ఈ స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి ఏంటంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఉంటుంది కదా, జిఎన్ఎం, అదేనా లేకపోతే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అయితే ఇచ్చారు కదా. ది రూల్స్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ రిజిస్టర్డ్ అట్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ స్టాఫ్ నర్స్కి ఏంటంటే డిప్లొమా అంటే ఇప్పుడు డిప్లొమా అంటే జిఎన్ఎం చేసి ఉంటారు కదా, దాన్ని డిప్లొమా అంటారు. ఈ జిఎన్ఎం వాళ్ళనే అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచులర్స్ నర్సింగ్ ఉంటుంది కదా 4 years, సో అది చేసిన వాళ్ళనే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరు అప్లై చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్టిఫికేట్స్ అనేది మనకి నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అందులో రిజిస్టర్డ్ అయితే అయి ఉండాలి మీ సర్టిఫికేట్స్. సో వీళ్ళకి ఎంతంటే 27.675 పర్ మంత్ రెమ్యునేషన్ అయితే ఇస్తారు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అనేది ఇచ్చారు కదా, ఈ స్పెషల్ ఎడ్యుకేటర్కి ఏంటంటే ఎంఎస్ విత్ డిసేబిలిటీ స్టూడెంట్స్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ విత్ బేసిక్ డిగ్రీ ఫిజియోథెరపీ అనేది ఇచ్చారు. సో ఫిజియోథెరపీ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా ఎర్లీ అనేది ఇచ్చారు కదా, సో ఫిజియోథెరపీ చేసిన వాళ్ళకి వీళ్ళకి పర్ మంత్ 30K అయితే ఉంటుంది. అండ్ అది అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే మాస్టర్ డిగ్రీ మెడిసిన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ అంటే ఈ పోస్టులకి ఇవి. అండ్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలంట. అండ్ డెంటిస్ట్ ఇది డెంటల్ సర్జరీ చేసి ఉండాలి. సో అండ్ మనకి ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు కదా, ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్కి ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ మనకి పథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే చేసి ఉండాలి. వీళ్ళకి 36K అనేది ఉంటుంది. ఇవి ఆ లిస్ట్ ఎన్ని వేకెన్సీ, ఎంత శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, పోస్ట్ నేము, ఇవంతా చూసినారు కదా. సో ఇవి అయిన తర్వాత ఇంక ఇక్కడ ఫైనలీ ఏమి ఇచ్చారు ఏంటంటే మనకి ఏజ్ వచ్చేసరికి ఏంటంటే మినిమము 42 years, 18 years నుంచి 42 years. అండ్ 42 yearsకి ప్లస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇచ్చారంటే మినిమం 5 years ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years. అండ్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉమెన్స్కి 10 years ఇట్లా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే హౌ టు అప్లై దేర్ క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అప్లికేషన్స్ యూజింగ్ ద వెబ్సైట్ ఆన్ ఇది వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ చిత్తూరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అక్కడ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి December 13th లోపల అప్లై చేసుకోవచ్చు, అదైతే ఇచ్చారు. సో ఇది కంప్లీట్. దీనికైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫాము ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఈ వెబ్సైట్లో వీళ్ళైతే క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అక్కడ మనకి ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేసాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి, ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ. అండ్ మనకి నచ్చకపోయినా ఈజీగా 7 daysలో రిటర్న్ కూడా చేసేవచ్చు. సో ఇదే అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.